ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి బీఆర్ఎల్పీ ఉపనాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ రోజు విచారణకు హాజరవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి దేశపతి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా విచారణ పేరుతో హరీష్ రావు గారిని పిలవడం ఎంతవరకు కరెక్ట్ సార్? సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును మళ్ళీ తవ్వడం ఆయన అసమర్థతకు పరాకాష్ట. ఆయనకు ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము లేదు, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకని ఈ పోలీసుల మాటున, నోటీసుల చాటున పిరికి పందలాగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఈ నోటీసులు హరీష్ రావు గారి కాలి గోటితో సమానం. వీటి వల్ల జరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతీకారం అనేది బలహీనుడి ఆయుధం, ప్రజా పోరాటం అనేది పరిణతి కలిగిన వాడిది బలవంతుడి ఆయుధం. నిజమైంది ప్రజాబలం. ఆ ప్రజాబలం మీద నిలబడ్డవాడు, ఉద్యమ శక్తిలో రాటు తేలినవాడు హరీష్ రావు, కేసీఆర్ గారి మార్గంలో. కనుక ఈ నోటీసులకు ఎవరు జంకరు, ఎవరు భయపడరు. పైగా ఇవి నిలబడే కేసులు కావు అని ప్రూవ్ అయిపోయింది. అంటే గత కొద్ది రోజుల నుంచి కోల్ మైనింగ్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది టీవీలకు సంబంధించిన అంశంలో. దానికి సంబంధించి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తరుణంలోనే విచారణకు హాజరు కావాలని మీరు చెప్పారు. అంటే హరీష్ రావు గారి ప్రెస్ మీట్ ఎంత శక్తివంతమైందో సాయంత్రానికి వచ్చిన నోటీసులు నిరూపిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డితో మాకు సౌకర్యం ఉంది. ప్రతిపక్షంగా మేము ఎంత బలంగా పనిచేస్తాం అనేది మాకు ప్రోగ్రెస్ కార్డు ఇస్తాడు ఆయన మధ్య మధ్యలో. ఓ కేసు పెట్టాడంటే మనం డిస్టింక్షన్ లో పాస్ అయ్యామని అర్థం. ఆయన ఒక నోటీస్ పంపాడు అంటే మనం 90% మార్కులు వచ్చాయని అర్థం అన్నమాట. ఆయన ఎంత గజగజ వణుకుతున్నాడో, ఆయన రాత్రి నిద్ర పట్టక పొరలాడుతున్నాడు అనడానికి సాక్ష్యాలే ఈ కేసులు. కానీ ఆయన చాలా స్పష్టంగా వీళ్ళ కమిషన్ల దందాన్ని బయటపెట్టాడు. మీరు ఫీల్డ్ విజిట్ అనేటువంటి ఓ నిబంధనను పెట్టి మిగతా కాంట్రాక్టర్లు ఎవరు రాకుండా చేసి వచ్చిన కాంట్రాక్టర్లను భయపెట్టి బెదిరించి మీరు దండుకుంటున్నారు, కమిషన్ల దందా నడిపిస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, పర్సంటేజీల పాలన అనేది ఆయన స్పష్టంగా సాక్ష్యాధారాలతో నిరూపించాడు. దాన్ని ఎదుర్కొనే దమ్ము లేదు, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకని ఈ కేసులు, నోటీసులు అనే వీటి చాటున యుద్ధం చేయాలని చెప్పి చూస్తున్నాడు. కానీ ఇవి తేలిపోతాయి. ఈ కాగితపు నోటీసులతో జరిగేది ఏమీ లేదు. హరీష్ రావు గారు మరింత బలంగా, మరింత ధైర్యంగా ప్రజల మధ్య నిలబడి, ప్రజాక్షేత్రంలో నిలబడి గర్జిస్తారు. చెదలు పట్టిన చెట్టులా ఉంది ఈ ప్రభుత్వం, ఊపేస్తే పడిపోతుంది. తెలంగాణలో టీడీపీ పార్టీ ఎప్పుడో తుడుచుకుపెట్టుకుపోయింది. ఇవాళ మళ్ళా ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే టీడీపీ జెండాలు బయటపడ్డాయి. మళ్ళా ఇంకొకటి బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చింది. ఎట్లా చూస్తారు అసలు? పచ్చి వలసవాద పార్టీ టీడీపీ. తెలంగాణ రక్తం పీల్చిన పార్టీ. బషీర్బాగులో విద్యుత్ బిల్లులు తగ్గించమన్నందుకు నెత్తురు కళ్ళ చూసిన పార్టీ. భయంకరమైన రాజ్యహింసతో తెలంగాణ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ. నయీం లాంటి దుర్మార్గపు నేరస్తులను తయారు చేసినటువంటి పార్టీ. బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా కోసి బావులలో ఆమె అంగాంగాలు పారేసినటువంటి పార్టీ ఇది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు తెలంగాణలో అమలు చేశాడు. గద్దర్ మీద కాల్పులు జరిపినటువంటి పార్టీ, తెలంగాణ పదాన్ని నిషేధించినటువంటి పార్టీ. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేయడం కోసం రాజీనామా డ్రామాలు నడిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రెండు కళ్ళ సిద్ధాంతం పేరిట చివరి నిమిషం దాకా తెలంగాణను అడ్డుకోవాలని చూసినటువంటి పార్టీ. వచ్చిన తర్వాత కూడా పసికూన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బ్యాగులు పంపిన పార్టీ టీడీపీ. ఆ టీడీపీ తెలంగాణ నేల మీద అంతరించిందంటే శుభ సూచకం, శుభ పరిణామం. తెలంగాణ ప్రజలకు ఒనగూరిన గొప్ప శ్రేయస్సు, ఆ శ్రేయస్సును చేకూర్చిన వాడు కేసీఆర్. తెలంగాణను సాధించడం ఎంత గొప్ప మేలో తెలంగాణకు టీడీపీని రూట్ అవుట్ చేయటం, వేర్లు లేకుండా చేయటం అనేది కేసీఆర్ సమాజానికి చేసిన గొప్ప మేలు. మళ్ళా స్థానం ఉందా టీడీపీకి తెలంగాణ కల్పించాలని రేవంత్ రెడ్డి విఫల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజల చైతన్యం నేను వాసిపోయిందని నేను అనుకోవటం లేదు. అది పదునుగానే ఉంది. వలసవాద కుట్రల్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వలసవాద బంటుగా, కోవర్టుగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అవినీతి సొమ్మును దండుకొని ఈ పొరుగు రాష్ట్రపు వలసవాద పార్టీల అండదండ చూసుకొని రేపు బీఆర్ఎస్ ను నిలువరించాలని, లేదా తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఆస్తుల్ని దోచుకోవాలని ఈ గద్దలు ఏవైతే చేస్తున్నాయో ప్రయత్నాలు, ఈ ప్రయత్నాలు ఎవరి కోసం? ఏ గద్దెల కోసం గద్దెలు కూలుస్తావు? గద్దెలు కూల్చాలన్నది నిజానికి రామారావుకు ద్రోహం చేసిన మొట్టమొదటి కల్ప్రిట్ ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఆయనకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జామాత దశమగ్రహ అని చెప్పాడు.
మన నవగ్రహాల్లో శనిని మించినటువంటి గ్రహం చంద్రబాబు నాయుడు అని ఎన్టీ రామారావు చెప్పాడు. వీడియోలు ఉన్నాయి సాక్ష్యంగా ఇప్పటికీ. కనుక ఎన్టీ రామారావును బ్రతికుండగా పాతిపెట్టినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టిన వాడు రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇవాళ తెలంగాణను పరిపాలిస్తున్నది. తెలంగాణ ప్రజలు ఈ దుర్మార్గాన్ని, ఈ దీని వెనుకున్న ఈ కుట్రల్ని, వీళ్ళ చీకటి పొత్తుల్ని, వీళ్ళ కండగా నిలబడ్డ బీజేపీని, ఇవాళ సింగరేణి ఈ కమిషన్ల అడ్డగా మారిపోతే, ఒక డెమాలిషన్ గురైపోతుంటే, ఈ దందాల అడ్డగా మారిపోతుంటే ఏం చేస్తున్నది బీజేపీ? ఏం చేస్తున్నాడు? బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి చోద్యం చేస్తున్నారా? సహకరిస్తున్నారా రేవంత్ రెడ్డి గారికి? మీ చీకటి పొత్తులు అర్థం కావట్లేదా? కాకి చీకటి ఒకటైనట్టు కాషాయం కాంగ్రెస్ ఒకటైంది తెలంగాణలో. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతున్నది. కనుక తెలంగాణ ప్రజల రాజకీయ చైతన్యం గొప్పది, వాళ్ళ ఆలోచన చాలా నిశ్చితమైంది. కనుక రేవంత్ రెడ్డి తేలిపోయాడు. హోప్లెస్ సీఎం, కరప్ట్ సీఎం, క్రికెట్ సీఎం, కన్నింగ్ సీఎం అనేది అర్థమైపోయింది. కనుక అతి తొందరలో పతనం కాబోతున్నాడు. ఆయన పతనం వేగవంతం అవుతుందని సాక్ష్యం ఈ నోటీసు. అంటే తెలంగాణలో జల వివాదాలు ముదురుతున్న పరిస్థితి, ఈ జల వివాదాలు నడుస్తున్నా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ చూపెట్టడం ఎంత తెలంగాణ ప్రజలు గమనించట్లేదు? వనకచర్ల మీటింగ్ కు పోనన్నాడు, పోయిండు. ఏదో రానంటూనే చిన్నది అన్నట్టుగా పోయిండు. పోయిన తర్వాత ఏం చేసినాడు? ఎజెండాలో లేనే లేదన్నాడు. ఎజెండా అంశంగా ఉందన్నది మనం నిరూపించాం. కమిటీ వేయనన్నాడు, కమిటీ వేశాడు. వేసిన కమిటీకి చైర్మన్ ఎవరిని పెట్టాడు? చంద్రబాబు నాయుడు నమ్మిన బంటైన ఆదిత్యనాథ్ దాస్ని పెట్టాడు. ఒక కోవర్ట్ చర్యలు చాలా స్పష్టంగా ఏం దాచుకోవట్లేదు కూడా ఆయన. ఇవన్నీ కూడా ఇవాళ నల్లమల సాగర్ కు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతనే ఉన్నాడని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఉండి ఎవరి ప్రయోజనాలు నెరవేర్చాడు ఆయన? చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు నెరవేర్చాడు. ఆంధ్రప్రదేశ్ కు సెక్రటరీగా ఆయన చేసింది ఏమిటి? తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు అడ్డుపడ్డాడు. ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? తెలంగాణ రాగానే ఇంకెవరు లేరా? అక్కడి నుంచి చంద్రబాబు నమ్మిన బంటునే ఎందుకు తీసుకురావాల్సి? తెలంగాణ ప్రాజెక్టుల అంశాల మీద క్షుణ్ణంగా అతనికి తెలుసు కాబట్టి అతను తీసుకొచ్చిన తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవడం క్షుణ్ణంగా తెలుసు ఆయనకి. తెలంగాణ ప్రయోజనాలకి విఘాతం కల్పించడం క్షుణ్ణంగా తెలుసు ఆయనకు. ఆ చంద్రబాబు కాలేజీలో శిక్షణ పొందాడు ఆయన. కనుక నువ్వు ఆ కాలేజీలో నీ పూర్వ సావాసంతో తెచ్చుకున్నావు నువ్వు. అది వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం. అంతా ఇంత కాదు, మామూలు కాదు. ఆయన బుద్ధే ద్రోహ బుద్ధి. మొదటి నుంచి ద్రోహ చింతననే తప్ప ఆయన ఎప్పుడు నిజాయితీగా ఎదిగినటువంటి వాడు కాదు. ప్రజా ఉద్యమాల పునాది మీద ఎదగలేదు కదా, బ్యాగుల పునాది మీద ఎదిగాడు ఆయన. కనుక ఇన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీలు ఏమన్నా భయం పుడుతుంది అనుకోవచ్చు. అసలు ఇవాళ ఈ వాతావరణం చూస్తే మీకు అష్టదిగ్బంధనం లాగా ఉందా? ఫోన్ ట్యాపింగ్, రేవంత్ రెడ్డి అంతు చూడడానికి ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి టిఆర్ఎస్ బిడ్డ తొడగొట్టి సింహంలాగా గర్జిస్తున్నారు. అసలు ఉత్సాహం పెరుగుతోంది ఈ నోటీసులు వస్తూ ఉంటే. అంటే రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతోంది. ఆయన పతనం కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఎవరినన్నా పలకరించండి, ఈ 2 ఏళ్లలో మాకు ఏం ఒరిగిందంటాం. ఢిల్లీకి మూటలు వంపేటి ఓ మురికి ముఖ్యమంత్రి, నీ ఓటు వేస్తే మాకు ఒరిగిందేందిరా కాంగిరేసు కంత్రి. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేందిరా కాంగిరేసు కంత్రి. ఏం ఒరిగిందండి 2 ఏళ్ళ? రిమార్కబుల్ డెవలప్మెంట్ ఒకటి చెప్పండి. ఇది జరిగింది. కేసీఆర్ గారు 2 ఏళ్లలో చెరువులు రిపేర్ చేశారు, 3.5 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేశారు, 3 ఏళ్లు తిరిగేసరికి విద్యుత్ సమస్యను సమస్తంగా పరిష్కరించాడు, మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు ఇచ్చాడు, పెన్షన్లు పెంచినాడు, వైద్య రంగాన్ని బలోపేతం చేసినాడు, విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసినాడు. ఏ వైపు చూసినా మీకు అద్భుతమైన అభివృద్ధి. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాడు. లంబాడ గూడాలకు, తండాలకు, మన గోండు గూడాలకు, లంబాడి తండాలకు గ్రామ పంచాయతీల హోదా కల్పించాడు. ఎన్నో కోణాలలో మీకు ఆయన చేసింది. ప్రతి నెల ఒక సంక్షేమ పథకం, ప్రతి నెల ఒక పేద బిడ్డకు, ఇదిగో డయాలసిస్ పేషెంట్స్ కూడా మేము పెన్షన్ వర్తింపజేస్తున్నాం, బోధకాల వాళ్ళకు కూడా పెన్షన్ వర్తింపజేస్తున్నాం. ఇట్లా ఎక్కడ వలరబుల్ పీపుల్ ఉన్నాడో వాళ్ళని గురించి ఆలోచించి వివేచించి, ఇదిగో ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించాడు. లబ్ధిదారుల సంఖ్యను పెంచాడు, చిన్నపిల్లలకి సన్న బియ్యంతో అన్నం పెట్టాడు, చివరికి పొద్దున టిఫిన్ పెట్టే పథకాన్ని కూడా తీసుకొచ్చినాడు. సార్, కేసీఆర్ కిట్ ఎంత ఉదాత్తమైన పథకం. గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణులు తమ వేజిని కోల్పోకూడదని చెప్పి, తమ కూలీ డబ్బు ఆదాయాన్ని కోల్పోకూడదని చెప్పి అది ప్రభుత్వమే చెల్లించాలని మానవత్వంతో ఆలోచించాడు ఆయన. వాటన్నిటిని రద్దు చేసి ఏమీ లేకుండా ఈ వెండెట్టా పాలిటిక్స్, వెండెట్టా ఇస్ ద వెపన్ ఆఫ్ ద వీక్, బలహీనుడి ఆయుధం ప్రతీకారం అనేది.
కానీ ప్రజా పోరాటం అనేది బలవంతుడి ఆయుధం. అటువంటి బలవంతుడు హరీష్ రావు. సిద్దిపేట బిడ్డగా చెప్పండి, సిద్దిపేట జిల్లాను తీసేస్తామని చెప్పేసి కొన్ని వార్తలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాను తీసేస్తే ఎట్లా ఉండబోతుంది పరిస్థితులు అసలు? తుఫాన్లో కొట్టుకుపోతాడు, సునామీలో కొట్టుకుపోతాడు రేవంత్ రెడ్డి. ఉమ్, సిద్దిపేట జిల్లా అనేది అది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష ప్రజలకి. సంగారెడ్డి దాకా ప్రయాణించలేక మేము పడ్డ బాధ అవస్థ అంతా ఇంత కాదు. అది ప్రజలు కన్న కళ ఎప్పటి నుంచో. దానికోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నించారు, కాకపోతే వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. సిద్దిపేట బిడ్డ అయిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన సిద్దిపేట ప్రజల కళను నెరవేర్చాడు. హరీష్ రావు గారి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో ఇవాళ సిద్దిపేట ప్రజల గుండెలు మండుతాయి నువ్వు సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే. నువ్వు సిద్దిపేట జిల్లాను రద్దు చేయడం కాదు, నిన్ను నువ్వు రద్దు చేసుకుంటావు రేవంత్ రెడ్డి. అది చాలు, నీ పతనానికి అది చాలు. ఆయన అది చేయాలని కోరుకుంటాను నేను, ఎందుకంటే ఆయన పతనం అయిపోతాడు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఎట్లాగో మళ్ళీ సిద్దిపేట జిల్లాగా మారుస్తుంది. చివరగా విచారణకు వెళ్ళిన హరీష్ రావు గారి గురించి ఎలా తిరిగి రాబోతున్నారు? దాని గురించి చిద్విలాసంగా వస్తాడు ఆయన. ఆయన ఇంతకంటే చాలా భయంకరమైనటువంటి దాడుల్ని తట్టుకున్నాడు ఆయన. ఆయన చాలా ఉక్కు గుండె కలిగినటువంటి మనిషి. ఆయన అన్నిటికంటే ప్రజల్ని నమ్ముకున్నాడు. ఆయన పొద్దున్న లేస్తే ఉదయం లేస్తే చూడండి ఆయన తలుపులు బార్లా తెరిచి ఉంటాయి. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చోడు ఆయన, ప్రజల మధ్య ఉంటాడు ఆయన. రోజు వేలాది మంది వస్తారు. నిన్న నోటీసులు ఇచ్చిన సమయాన్ని కూడా సిద్దిపేటలో అక్కడ వైద్యుల సమస్యల గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. నిరంతరం ప్రజల మధ్య ఉంటాడు. ప్రజల్ని నమ్ముకున్నాడు ఆయన. ప్రజా పోరాటంలో రాటుదేలి వచ్చినాడు. తర్వాత ఆయనకు అధ్యయనం ఉంది, కమిట్మెంట్ ఉంది. అధ్యయనం ఉంది కనుకనే అసెంబ్లీలో ఈయన బట్టలు విప్పుతున్నాడు. అటు అసెంబ్లీలో బయట ఆయనకు హరీష్ రావు సింహస్వప్నంలాగా తయారాడు కనుక హరీష్ రావును ఎట్లనన్నా క్రష్ చేయాలి అని ఇక రగిలిపోతున్నాడు. దాంట్లో భాగంగా రకరకాల ప్రయత్నాలు, ప్రత్యక్ష ప్రయత్నాలు, పరోక్ష ప్రయత్నాలు, పోలీసుల, నకిలీ సంఘాల, నకిలీ మనుషుల, వాళ్ళ అనేక రకాల దాడి హరీష్ రావు గారి మీద జరిపిస్తున్నాడు. ఈ దాడిని తట్టుకుంటూనే సాహసోపేతంగా దూసుకుపోతున్నాడు హరీష్ రావు. అది తట్టుకోలేక ఈ విఫల ప్రయత్నాలని చేస్తున్నాడు.